ఆదిలోనే హింసపాదు అగ్రరాజ్యాన్ని షేక్ చేసింది. 2025 కొత్త ఏడాది ఆరంభంలోనే పేలుళ్లు, కాల్పుల మోతలతో హడలెత్తిపోయింది అమెరికా. గంటల వ్యవధిలోనే న్యూ ఆర్లిన్స్, లాస్ వెగాస్, న్యూయార్కుల్లో వరుస ఘటనలు జరిగాయి. ఆ 3 ఘటనల వెనుక ఉగ్రకోణం ఉందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. దాడుల్ని తీవ్రంగా ఖండించారు భారత ప్రధాని మోదీ. ఓవైపు కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ సంబరాలు అంబరాన్నంటుతున్న టైంలో అమెరికాలో అలజడి రేగింది. గంటల వ్యవధిలో 2 చోట్ల కాల్పులు, మరో చోట పేలుడు కలకలం రేపాయి. లేటెస్ట్ గా న్యూయార్క్ లోని క్వీన్స్ లో నైట్ క్లబ్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 10 మందికి పైగా గాయపడ్డారు. న్యూ ఇయర్ సంబరాల్లో ఉన్న న్యూ ఆర్లిన్స్ కెనాల్, బోరాన్ స్ట్రీట్ లో కారు కలకలం రేపింది. సెలబ్రేషన్స్ లో ఉన్న వారిపై దూసుకెళ్లింది. కారులో నుంచి దిగిన వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 15 మంది స్పాట్ లో చనిపోయారు. 30 మందికి పైగా గాయపడ్డారు. ఇక లాస్ వెగాస్ లో ట్రంప్ ఇంటర్నేషనల్ టవర్స్ ముందు పార్క్ చేసిన టెస్లా సైబర్ ట్రక్ లో భారీ పేలుడు జరిగింది. ఒకరు స్పాట్ లో చనిపోయారు. 10 మంది గాయపడ్డారు. పేలుడు జరిగిన టైంలో టెస్లా అధినేత ఇలాన్ మస్క్ ట్రంప్ టవర్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఉన్నారు. ఆ ఘటనపై స్పందించిన మస్క్, పేలుడు జరిగింది టెస్లా ట్రక్ లోపం వల్ల కాదు, ఇది ముమ్మాటికి ఉగ్రవాద చర్య అన్నారు. ఇక న్యూ ఆర్లాన్స్ దాడి వెనుక ఐసిస్ హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. FBI సేకరించిన ఆధారాలపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దుండగుడి వాహనంలో ఐసిస్ జెండాలతో పాటు పేలుడు పదార్థాలు ఉన్నట్టు FBI తెలిపిందన్నారు బైడెన్. తాను ఐసిస్ తో స్ఫూర్తి పొందినట్టు దాడికి ముందు సోషల్ మీడియాలో దుండగుడు పోస్ట్ పెట్టాడు. దాడిపై FBI దర్యాప్తు చేస్తోందన్నారు బైడెన్. గంటల వ్యవధిలో 3 చోట్ల వేర్వేరు సంఘటనలు సంచలనం రేపాయి. ఆ 3 ఘటనల వెనుక ఉగ్రకోణం ఉందనేది తాజా చర్చ. అమెరికాలో దాడులను ఖండించారు ప్రధాని మోదీ.